నమస్తే. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రి మండలి ముందుకు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 వర్షన్, సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలపై చర్చించనున్నారు. కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోవడంపై కేబినెట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. మంత్రి మండలి ముందుకు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మరిన్ని వివరాలు ఏపీ సచివాలయం దగ్గర మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, విజయ్ చంద్రిక, ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా అద్భుతంగా పనిచేసిందో, రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిందో, విపత్తుల సమయంలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, సీసీ కెమెరాల మానిటరింగ్లో కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆర్టీజీ చాలా కీలక పాత్ర పోషించింది. అటువంటి ఆర్టీజీని తిరిగి పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించే అంశంపైన ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆర్టీజీ వెర్షన్ 4.0ని తీసుకురావాలని నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు సిఆర్డీఏ అథారిటీలో నిన్న 23 అంశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 23 అంశాలకు సంబంధించి రాజధాని ప్రాంతంలో జరగాల్సిన పనులు, వాటికి కేటాయించే నిధులపైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. వీటితో పాటు కాకినాడ పోర్టు ద్వారా రేషన్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అయిపోతుంది. ఆఫ్రికా దేశాలకు రవాణా చేసేస్తున్నారు. అటు పేదలకు ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడకుండా మధ్య దళారీలు దీనివల్ల వేల కోట్లు సంపాదించేస్తున్నారని డిప్యూటీ సీఎం ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దాని మీద ఈరోజు కేబినెట్లో కూడా చర్చించే అవకాశం ఉంది. దీని మీద ప్రత్యేకంగా నిన్న ముఖ్యమంత్రితో కూడా ఆయన సమావేశమై ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా ఆయన వివరించడం జరిగింది. తర్వాత పోర్టుకు సంబంధించి ఒక ఐపీఎస్ అధికారిని నియమించాలని కూడా నిర్ణయించారు. పోర్టులో సెక్యూరిటీని మరింత స్ట్రెంథెన్ చేయాలని కూడా నిర్ణయించారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ కనుసన్నలు ఇవన్నీ జరుగుతున్నాయని తేలడంతో వీటిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన అవకాశాలపైన కూడా పరిశీలించాలని నిర్ణయించారు. ఇవి అన్ని అంశాలు కూడా ఈరోజు డిప్యూటీ సీఎం కేబినెట్లో లేవనెత్తే అవకాశం ఉంది. దీనిపైన మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు నిన్న దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో అటు పోర్టు అధికారులను, మారిటైమ్ బోర్డు అధికారులను పిలిపించి మరీ పోలీసులను పిలిపించి మరీ గట్టిగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఈ అంశం ఈరోజు కేబినెట్లో చాలా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. అక్రమ బియ్యం తరలింపు పోకుండా, పేదలకు ఉపయోగపడకుండా, పన్నులు కట్టిన వారి యొక్క ధనం అటు పేదలకు ఉపయోగపడకుండా ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడకుండా మధ్య దళారీలు దోచేయడం పైన కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక అమరావతి పనులకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు ఈరోజు కేబినెట్లో తీసుకోబోతున్నారు. మొత్తం 11,467 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు వివిధ పనులకు సంబంధించి ఏదైతే సిఆర్డీఏ 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాటన్నిటికి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడే అవకాశాలు ఉంది. దీంతో పాటు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేసే అంశంపైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 23 అంశాలు ఈ అథారిటీ మీటింగ్లో చర్చించారు. దీనికి సంబంధించి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు 2,498 కోట్ల కేటాయింపు, వరద నివారణకు 1,585 కోట్లు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, అదేవిధంగా రిజర్వాయర్ల ఏర్పాటుకు సంబంధించి నిధులను వెచ్చించాలని నిర్ణయించారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాల కోసం 3,523 కోట్లు కేటాయిస్తూ నిన్న ఏదైతే అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో దానికి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ సంబంధించి 3,850 కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులు కల్పించే విషయం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. వీటితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మొత్తం 1,200 ఫ్లాట్లు అమ్మితే దాంట్లో 1,150కి పైగా ఫ్లాట్లు కేవలం గంట వ్యవధిలోనే అమ్ముడుపోయినప్పటికీ కూడా గత జగన్ సర్కార్ దీని మీద ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. తిరిగి ఆ ప్రాజెక్టును నిర్మించడానికి మరో అదనంగా 200 కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీ మేరకు దాన్ని
పునర్నిర్మించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. వీటితో పాటు పలు ఇతర అంశాలు, పలు భూ కేటాయింపులు, ఇతర అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటన్నిటికంటే కూడా ముందు పీడీఎస్ రైస్ ఏదైతే అక్రమంగా దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరలిపోతుందో దానిపైన ప్రధానంగా దృష్టి సారించాలని కేబినెట్ లో అదే అంశం ప్రధాన హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. దాని మీద అధికంగా చర్చించడంతో పాటు ఇక తాజా రాజకీయ పరిణామాలపైన కూడా కేబినెట్ అనంతరం అధికారులు వెళ్ళిపోయాక మంత్రులతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమై ఈ జరుగుతున్న పరిణామాలపై వారికి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సత్య.